తెలుగు సినిమా చరిత్రను తిరగరాస్తే అందులో ఒక అధ్యాయం ఖచ్చితంగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కోసం కేటాయించాల్సిందే. గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా తన నటనతో, పౌరుషంతో, మాస్ డైలాగులతో వెండితెరపై ఒక విప్లవం సృష్టించిన ఏకైక నటి ఈమె. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడమే కాదు, బాక్సాఫీస్ కలెక్షన్స్ లో కూడా అగ్ర హీరోలకు సైతం సవాల్ విసిరిన ఘనత విజయశాంతిది. కెరియర్ ప్రారంభంలో చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సరసన గ్లామరస్ పాత్రలు చేసిన విజయశాంతి అతి తక్కువ కాలంలోనే తన రూటు మార్చుకున్నారు. కేవలం హీరోల పక్కన డాన్స్లకే పరిమితం కాకుండా కథను తన భుజా స్కంధాలపైన మోసే లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. నేటి తరం నటీమణులకు ఇది ఒక కల కావచ్చు, కానీ విజయశాంతి ఇది దశాబ్దాల క్రితమే సుసాధ్యం చేసి చూపించారు. విజయశాంతి ప్రస్థానంలో 1985వ సంవత్సరం ఒక మైలురాయి. ఆ ఏడాది అగ్ర హీరోల భారీ బడ్జెట్ సినిమాలు బరిలో ఉన్నప్పటికీ విజయశాంతి నటించిన ప్రతిఘటన చిత్రం సంచలనం సృష్టించింది. ఒక సాధారణ మహిళ సమాజంలోని అన్యాయంపై ఎలా పోరాడింది అనే అంశంతో వచ్చిన ఈ సినిమా ఆ ఏడాది టాలీవుడ్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. అప్పటి వరకు బాక్సాఫీస్ అంటే కేవలం హీరోల సొత్తు అనుకున్న వారికి విజయశాంతి తన నటనతో సమాధానం చెప్పారు. ఒకసారి హిట్ కొట్టడం వేరు, 10 ఏళ్ల తర్వాత కూడా అదే క్రేజ్ ని నిలబెట్టుకోవడం వేరు. 1997లో విడుదలైన ఓసై రాములమ్మ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రభంజనం. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి బిగ్గెస్ట్ స్టార్ల సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ రాములమ్మగా విజయశాంతి చేసిన గర్జనకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. కేవలం ఒక నటిగా కాకుండా ఒక పోరాట యోధురాలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన విజయశాంతి ఆ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. 2 సార్లు అగ్ర హీరోలను వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని దక్కించుకోవడం ఆమెకు చెల్లింది. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ అని ఊరికే అనలేదు. ఆమె సినిమాలకు థియేటర్ల వద్ద హీరోల సినిమాలకు మించిన హంగామా ఉండేది. హీరోలకు ఉండే విధంగానే ఆమెకు మాస్ ప్రేక్షకులు, ముఖ్యంగా మహిళా అభిమానులు నీరాజనాలు పట్టేవారు. సామాజిక అంశాలపై, వ్యవస్థలోని లోపాలపై పోరాడే పాత్రలను ఎంచుకోవడంలో ఆమె ముందుండేవారు. కర్తవ్యం వంటి పోలీస్ ఆఫీసర్ పాత్రల నుంచి ఓసై రాములమ్మ వంటి విప్లవాత్మక పాత్రల వరకు ఆమె చెయ్యని ప్రయోగం లేదు. నేడు సౌత్ సినిమాలో నయనతార లేదా అనుష్క వంటి వారు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్నారంటే దానికి పునాది వేసింది విజయశాంతే. తన నటనతో, వ్యక్తిత్వంతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈమె నేటికి ఎందరో నటీమణులకు స్ఫూర్తిదాత. అగ్ర హీరోలకే చెబటలు పట్టించిన ఆమె రికార్డులు ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద అన్స్టాపబుల్ రికార్డ్స్ క్రియేట్ చేసి రియల్ లేడీ బాస్ అనిపించుకున్న విజయశాంతి ప్రయాణం నిజంగా అద్వితీయం.